హలో గైస్, అందరు బాగున్నారా? యాక్చువల్లీ నేను పర్ష మేము ఇద్దరం అయితే ఇప్పుడు మేము అడవికి వచ్చినాము. యాక్చువల్లీ ఏంటంటే ఊర్లో బోర్ కొట్టి అసలు అప్పుడప్పుడు మేము ఇట్లా అడవికి వస్తూ ఉంటాము, కొంచెం న్యాచురల్గా ఎంజాయ్ చేద్దామని. మేమైతే ఇప్పుడు అడవికి వెళ్ళి కొన్ని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్ ఏమేమి ప్లాన్ చేసుకున్నాము, అసలు ఏమేమి చేసినా, కొన్ని పందులు ఉన్న చోట కూడా మేము ఇప్పుడు తిరుగుతున్నాము. యాక్చువల్లీ పర్షగాడు అయితే ముందే ఉన్నాడు. మనకు తెలుసు కదా, పర్షగాడు ఎప్పుడు ముందే ఉంటాడు. కొంచెం డేరింగ్ అనమాట. పర్షగాడు అంటే మా ఊర్లో కొంచెం డేరింగ్ పర్సన్. సో వాడైతే ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా, దాని కిందేమో పందులు గుంపులు ఉంటాయి. ఆడికి గైస్ ఇవే మన ఫ్రూట్స్. అసలు ఏంటంటే అన్ని కాయలే ఉన్నాయి, ఇక పండు కాలేవు. పండు ఒక మాక్సిమం ఒక 2-3 రోజుల్లో పండు అయిపోతాయి. ఈ పండు పేరు అంతా క్లారిటీ తెలుస్తలేవు. మేము లంబాడి భాషలో అయితే లోద్యా అంటాము. సో పర్షగాడు అయితే ఏదున్నా కాయలున్నా అసలు ఏమున్నా తినేస్తున్నాడు. అచ్చా లేపరా, ఎత్తి పడేద్దాం దూరం. అమ్మ ఈ పొక్కలకి వెళ్ళాలంటే అమ్మో నీ అమ్మ. ఒరే పర్ష, ఎట్లెక్కిపోయినావు అంత దూరము? ఓరి అమ్మ, దీని మీద నుంచి స్లిప్ అయి పడితే కాళ్ళు చేతో ఇరుగుడు గ్యారంటీ. అమ్మ ఇట్లాంటి తీటపు పనులు మేము చేయడానికి ఇప్పుడు పోతున్నాము. యాక్చువల్లీ ఇవి బండలన్నీ కింద పడేయడం ఇవన్నీ మా తీట వేసాలన్నమాట. ఈ అడవికి వచ్చినప్పుడల్లా మా తీట వేసాలు ఏమైనా ఉంటే అవన్నీ ఇప్పుడు చూపించుకుంటాము. ఈ గిది కాదు అసలు ఈ చిన్న చిన్న బండలు వీడు ఎత్తేస్తున్నాయి, గివి కాదు అసలు పర్షగాడు ఒక పెద్ద బండ చూసిండంట. అది అసలు టాస్క్ ఇప్పుడు వెళ్తుంది అక్కడే. గైస్ మేము ఒక పెద్ద బండనైతే కింద పడేద్దాం అనుకున్నాంగా. ఆ బండ అయితే ఇదే. అసలు పర్షగాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంత పెద్ద బండని కూడా అసలు నెట్టి కింద పడేద్దాం అనుకుంటున్నాడు. అసలు రియల్ బాహుబలి అనుకుంటుండో లేకపోతే సినిమా అనుకుంటుండో నాకు అర్థమైతలేదు, కానీ మొత్తానికైతే పడేద్దామని ఫిక్స్ అవుతుండో. నన్ను రమ్మంటుండు. నేనైతే వెళ్తున్నా. ఆ పడేస్తాము, అసలు పడుతుందా లేదా? అసలు మొత్తానికైతే బండ అయితే కింద మీద కదులుతుంది, కానీ పడుతుందో లేదైతే చూద్దాము. వాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే వాని కూడా కొంచెం ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఎట్లయినా కదులుతుంది కదా, దాన్ని కింద పడేద్దాము. అసలు కొంతమంది పనులు చేస్తున్నారు, భయపెట్టిద్దామని మా ప్లాన్, అంతే, ఇంకేం లేదు. భయపెట్టిస్తాం వాళ్ళని. కిందికి రారా, భయపెట్టిద్దాం. ఓరి అమ్మ, ఇంత పెద్ద రాయి బాగానే కదులుతుంది, అసలు పడతలేదు, చాలా బరువు ఉంది. అసలు మా ఇద్దరితో అయితే అసలు అవుతలేదు. ఊగడానికి మాత్రం మొత్తం కింద మీద ఊగిపోతుంది, కానీ అస్సలు అవుతలేదు. చాలరా బాబు, ఆపేయి, నా వల్ల అవుతలేదు ఫ్రెండ్స్, మా వల్ల అయితే అస్సలు అవుతలేదు. ఈసారి ఆపేద్దాం, నడరా పోదాం. ఇది మనతోటి కాదు, మన ఏమైనా రియల్ బాహుబలి కాదు, ఇది సినిమా కాదు, ఇదంతా మనతో కాని పని. కానీ ఇంటికి వెళ్దాం, నడు వచ్చేసేరి ఇదా. గాయస్ ఎంత కదిలిచ్చినా కింద అయితే పడలేదు, మస్తు అలసిపోయినాము. అసలు మా ఇద్దరితో అయితే అస్సలు అవుతలేదు. అసలు ఇంకో ఇద్దరు ఉన్నా అసలు కింద పడిపోతుండేమో, కానీ మాతో మాత్రం అసలు కాలేదు. అందుకని వదిలేసి వచ్చేసినాము. మేమేం పెద్ద పెద్ద బాహుబలి కాదు, ఇది సినిమా కాదు ఎంత పెద్ద బండని కింద పడేయడానికి. సో మస్తు అలసిపోయినాం. పర్షగా నేను ఇక మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళిపోతాం. సో ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫారెస్ట్కి వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీ వీడియోస్తో మళ్ళీ మీ మీదకి వస్తాం.